ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గడిచిన ఎపిసోడ్లో అల్ప విశ్వాస సమూహముల గురించి ఒక మాట మనం నేర్చుకున్నాం. ఎన్ని మాటలు నేర్చుకున్నాం? ఒక మాట. అల్ప విశ్వాసులారా, అడవిలోని గడ్డి పువ్వులను చూసి వాటి అలంకరణ చూసి ఎందుకు మీరు చింతించుచున్నారు? ఎందుకు మీరు బాధపడుతున్నారు? వాటికంటే శ్రేష్టమైన వారు కాదా మీరు? ఎందుకు మీరు చింతించాల్సినారు? వారికంటే శ్రేష్టమైన వారు కనుక వాటికంటే గొప్ప స్థానము మీది. గడ్డి పువ్వు పూయును, ఎండును, రానును. కానీ మీరు అలా కాదు కదా. పరలోక రాజ్యంలో స్వాతంత్రం సంపాదించుకొని పరలోకములో ఒక సొంతాన్ని, ఒక స్వాస్థ్యమును అనుభవించే నా ప్రియ బిడ్డలు మీరు అని ప్రభు చెప్పడం మనం చూసాం. తర్వాత యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో 4 పర్యాయాల శిష్యుల్ని అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా అని అన్నాడు. లూకా సువార్తలో ఒక పర్యాయం, టోటల్గా 5 సార్లు ఆయన అన్నాడు. ఒకటి గాలిని మనం నేర్చుకున్నాం పోయిన ఎపిసోడ్లో. గడ్డి పువ్వుల గురించి, గడ్డి పువ్వు అలంకరణ గురించి చింతించున్న వారి గురించి మాట్లాడాడు. అల్ప విశ్వాసాలు ఏంటి? ఏమాత్రం ఈ విశ్వాసం? అందుకే మిమ్మల్ని అడిగా, అల్ప విశ్వాసులు అనగా ఎవరు? అల్ప విశ్వాసులు అనగా యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళే. చాలా మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వాళ్ళు క్రీస్తుని వెంబడిస్తారు, యేసుక్రీస్తుని నమ్ముతారు. కానీ వాళ్ళ నమ్మకం, వాళ్ళ వెంబడింపు ఎంతవరకు ఉండిద్దంటే, చిన్నపాటి కష్టాలు రాగానే, చిన్నపాటి శ్రమలు రాగానే, చిన్నపాటి ఇరుకులు, ఇబ్బందికరమైన పరిస్థితులు రాగానే నిజమా ఇది జరుగుతుందా అని సందేహిస్తూ ఉంటారు. అటువంటి సందేహం కలిగిన వారు కూడా అల్ప విశ్వాసుల కోవలో చెందుతారు. చూడండి, అవిశ్వాస సమూహం వేరు, విశ్వాస సమూహం వేరు. అల్ప విశ్వాసులు అంటే వారు విశ్వాస జీవితంలో కొంత దేవుని మీద ఆనుకుంటారు, ఆధారపడతారు. కొంతేమో తమ సొంత క్రియల మీద ఆధారపడతారు. మీలో ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు. మీలో ఎంతమంది ఉన్నారో నాకు, ఎందుకంటే మిమ్మల్ని చూస్తూ ఉంటా కదా, మీరే చెప్తారు ఆ విషయం. నాకు తెలుసు అంటే ఎట తెలుసు కాదు, దేవుడు కొంత చెప్తే మీరు కొంత చెప్తారు. నాకు ఉంది కానీ ఏంటంట, దేవుడు చేస్తాడని ఉంది కానీ కదా, కానీ జరిగిద్దంటవా? ఏమన్నారు వీళ్ళు? మీరే అంద ఎవరు అందరు. దేవుడు చేస్తాడని ఉంది కానీ జరిగిద్దంటావా? ఏముంది దాంట్లో? అమ్మ, మా ఆయన మంచోడే కానీ, మంచోడే కానీ అంటే ఏముంది తర్వాత? ఆ ఒక్క చెప్పండి అక్క, మీరే చెప్తారుగా. ఏమండే, భలే మంచోడండి కానీ బడాయ, ఆ ఒక్కటే ఏంటంట, ఆ ఒక్కటే తప్పు చేస్తాడు. కానీ ఆ రోజు తాకుండా వస్తాడంటావా? గొడవ చేయకుండా ఉంటాడంటావా? కానీ మంచోడే. ఏంటంట? మంచోడే అంటే మంచోడే నువ్వే చెబుతున్నావు. ఒకవైపేమో కొద్దిగా, ఇప్పుడు నువ్వు మంచోడని డిక్లేర్ చేసుకోవాలా, చెడ్డని డిక్లేర్ చేయాలి? నిన్ను ఏం డిక్లేర్ చేయాలి నీ మాట? అందుకే అల్ప విశ్వాసులారా, విశ్వాసము లేని మూర్ఖతరములారా అన్నాడు. అది వేరు. మిమ్మల్ని అంటున్నా మాట, దేవుడు మిమ్మల్ని గురించి మాట్లాడుతున్నా. విశ్వాసము లేని మూర్ఖతరములారా అని మిమ్మల్ని గురించి కాదు, మిమ్మల్ని గురించి ఏమంటున్నాడంటే అల్ప విశ్వాసులారా. ఎందుకంటే మీలో సందేహాలు ఉన్నాయి, మీలో సంశయాలు ఉన్నాయి. ఏంటా సందేహాలు అంటే, మీరు దేవుడి మీద ఆనుకుంటారు కానీ అది పరిపూర్ణంగా ఆనుకున్న మనసు కాదు మీది. ఒకరోజు యేసు ప్రభు వారు, చూడండి వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మత్తయి సువార్తలో 8వ అధ్యాయము 26 ఏముంది ఒకసారి చూద్దాం. చూడండి ఏముంటుంది 26లో.
అరే దానికి ముందు ఇంకోటి చదువుతాం మనం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి అంత సముద్రములో ఏమి లేచింది? తుఫానులు లెగుస్తాయి ఆత్మీయ జీవితంలో. బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో పెను తుఫానుల ప్రభావము నీ విశ్వాస జీవితాన్ని దెబ్బ కొట్టాలని లెగుస్తూ ఉంటాయి, ఎగసెగిసి పడుతూ ఉంటాయి. కెరటాలు, భయంకరమైన ఉరుములు, మెరుపులు, భయంకరమైన వాతావరణం, ఇవన్నీ కలుగుతున్నప్పుడు, చుట్టూ అవి ఆవరించినప్పుడు నువ్వు దేవునితో ఉన్నావు, దేవుని నమ్మావు, కానీ నీ నమ్మకం ఎక్కడుందంటే ఈ పరిస్థితుల యొక్క ప్రభావం నీకున్న నమ్మకానికి డ్యామేజ్ అయ్యేటట్టు చేస్తాయి, సందేహపడేటట్టు చేస్తాయి. అందుకే దేవుని మీద పూర్తిగా ఆనుకున్నామని నమ్ముతారు, కానీ ఆ నమ్మకమే లేకుండా కొంత జీవిస్తారు. సందేహం లేదు అంటారు, కానీ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి సందేహంగానే బ్రతుకుతూ ఉంటారు. అట్టి వారిని బట్టి ప్రభు అంటున్నాడు, అట్టి వారిని బట్టి అల్ప విశ్వాసులారా అంటాడు. అందుకే యేసు ప్రభు దోనెక్కినప్పుడు శిష్యులు కూడా దోనెక్కారు. సముద్రంలో ప్రయాణమైపోతూ ఉన్నారు. ఈ లోకమనే సముద్రంలో యేసయ్యతో కలిసి ప్రయాణమైపోతూ ఉన్నప్పుడు ఎన్నో దినాలు గడిచాయి, ఎన్నో రాత్రులు, ఎన్నో పగళ్ళు గడిచాయి. ఊహించని రీతిలో ఎన్నో అద్భుతాలు నీ జీవితంలో ఎదురు చూశావు. కారణం ఏంటంటే యేసయ్యతో నువ్వు ఉన్నావు, నీతో యేసయ్య ఉన్నాడు. అద్భుతాలను చూస్తూ ఉన్నా, అద్భుతాలు చూపిస్తూ ఉన్నాడు ఆయన. ప్రతి గడియ, ప్రతి ఘట్టం ఎన్నో 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 మైలురాళ్ళు దాటిపోయే అద్భుతాలు చూడటంలో. కానీ నీ జీవితంలో నువ్వు ఊహించకుండా ఈ లోకమనే సముద్రంలో ప్రయాణమైపోతూ ఉండగా పెను తుఫాను గాలులు చెలరేగాయి, ప్రారంభమైనాయి. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఆ దోణి అలల చేత కప్పబడెను. నీ జీవితం, నీ కుటుంబం అనే దోణి, నీ ఆత్మీయ జీవితం అనే దోణి అలల చేత కప్పబడినంత మాత్రాన క్రీస్తు నీ ప్రక్కనే ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి సందేహపడాల్సిన పరిస్థితి అక్కర్లా. పరిస్థితులకు భయపడబాక. ఏ మాత్రం దోణి మునిగిపోదు. ఒకవేళ మునిగిపోయిన దోణిని కూడా పైకి లేవనెత్తే సమర్థుడు నీతో ఉన్నాడు, అది గుర్తుంచుకో. అందుకే అంటున్నాడు, ఆ దోణి అలల చేత దేని చేత కప్పబడిందండి? కప్పబడింది. తర్వాత అప్పుడు అరే అలల చేత కప్పబడిందే, మనం ఎంత భయభ్రాంతులు గురైపోయాం. ఈయనందా ఇటు గుర్ర పెడుతున్నాడు, ఈయనంది ఇటు నిద్రపోతున్నాడు. మన ప్రాణపాయ పరిస్థితి వచ్చిన అసలు లెగవట్లేదు. అసలు యేసయ్య కునుకడు, ఇశ్రాయేలు కాపాడు దేవుడు కునుకుడు, నిద్రపోడు. చదువుకున్నాం కదా. అరే నేను కాపాడే దేవుడు ఉన్నా నీతో, ఆయన కునికేవాడు కదా, నిద్రపోయేవాడు కదా, ఎరిగి ఉన్నావు కదా. అది ఎంతలో ఎలా మర్చిపోయావు నువ్వు? చాలా మంది మీ జీవితంలో కొన్ని తుఫాను వంటి సంఘటనలు, అమ్మో అమ్మయ్యా ఏంటయ్యా పెను తుఫాను చెలరేగినట్టు చెలరేగిందండి. కాసేపట్లకి ప్రాణం పోయిద్దని అనుకున్నావు. హాస్పిటల్ తీసుకెళ్ళి వెంటిలేటర్ పెట్టారు. అప్పో భయంకరం. ఒకవైపు డబ్బులు లేవు, ఒకవైపు అప్పులో లేవు, ఒకవైపు ప్రాణ పరిస్థితులు, నా తల్లి లేక నా తండ్రి. ఏంది ఈ క్రిటికల్ పరిస్థితుల్లో కూడా దేవుడు ఆదుకోలేకపోతున్నాడు. దేవుడు నమ్మేవండి. ప్రార్థన చేద్దాం నాలంటాడు రాగానే ప్రార్థన చేస్తున్నాం పాస్టర్ గారు, అయినా దేవుడి కనికరమో చెప్పాలి మీ నోటితో అని మాటలు అని ఏమంటామండి మనం? జాలి లేదు కదా అనలేదు, ఎప్పుడు అనలేదు. మీరు బుద్ధిమంతులు త్రిపులు అమ్మేనా పట్టాలు పుచ్చుకొని వచ్చారు, మేము అనలేదని. మరి మాట్లాడరా, నోరు లేవా అన్నారు లేదా? ఎప్పుడు కూడా లేదా? అసలు న్యాయం ఉందండి దేవుడికి? ఏముంది చెప్పండి? న్యాయం ఉందా దేవుడికి? ఎన్నిసార్లు అన్నామండి మన నోటితో. న్యాయం ఉన్నది కాబట్టే నేను చెప్తున్నా ఒక సేవకుడిగా, న్యాయం ఉన్నది కాబట్టే ఆ రోజు నీ తండ్రిని దేవుడు మరణానికి అప్పగించాడు. ఎందుకో తెలుసా?
ఆ మరణపు ఉచ్చులో బిగించుకుపోలేక, ఆ మరణపు గడియలో విలవిలలాడిపోవడం దేవునికి ఇష్టం లేక, ఆ తదుపరి నువ్వు పడే బాధ, అప్పుల బాధ, తండ్రిని బ్రతికించుకోవడం కోసం ఎంతో ప్రయాసపడ్డావు. కానీ అప్పులు తీర్చుకోలేక, రోగిష్ఠైన తండ్రిని చూడలేక, నీ స్థితిగతులు ఎంత దారుణం ఉంటే దేవుడు ఎరిగి ఆయన సమయం అప్పటి వరకే అని దేవుని ప్రణాళికలో ఉంది కాబట్టి ఆయన మరణం ఇలానే ఉండాలి ఆయన రాసి పెట్టాడు కనుకనే అలానే ఉంటుంది, అలానే మరణించేస్తాడు. మా నాన్నగారిని హాస్పిటల్ తీసుకెళ్తే తిరిగి ఇంటికి వస్తాడని నేను అనుకున్న హాస్పిటల్ ఎట్టగా డబ్బు ఖర్చు పెడుతున్నాం కదా అనుకున్నాం. కానీ హాస్పిటల్ నుంచి ఆఖరి మాట నాతో కళ్ళు కూడా తెరవకుండా నా చేతులు పట్టుకొని మా నాన్న మాట్లాడిన మాట ఈ రోజుకి నాకు గుర్తే. చేతులు పట్టుకొని కన్నీళ్లు గారుస్తాయా, దేవుడు నీ పక్షాన ఉన్నాడయ్యా, దేవుడు తప్పకుండా నేను లేవనెత్తాడయ్యా, దేవుడు నిన్ను వదిలిపెట్టాడు, మనుషులు వదిలిపెట్టినా. ఇన్ని మాటలు దేవుడు నాకు చెప్పాడు, మా నాన్నగారు నాకు చెప్పాడు, నాకు తెలుసు. బిడ్డలారా, ఒక ధైర్యం, మరణ పడక మీద ఉన్న వ్యక్తి కూడా తన కుమారుడిని ధైర్యపరుస్తున్నాడు. అక్కడ డబ్బంతా వెచ్చించాం, కానీ దేవుడు ఒక టైం ఇచ్చాడు. ప్రతిదానికి ఒక సమయం ఉంది అని బైబిల్లో ఉందా లేదా? ఏడవడానికి సమయం ఉంది, నవ్వటానికి సమయం ఉంది, దుఃఖించడానికి సమయం ఉంది, గంతులు వేయడానికి, పండుగలు చేసుకోవడానికి సమయం ఉంది. అరే ప్రతిదానికి సమయం, పుట్టుకకు సమయము, మరణానికి కూడా అలానే సమయం. ఆయా కాలములో జరగవలసింది ఆయా కాలాల్లో జరగాల్సిందే. దేవుడైతే అన్యాయస్తుడు కాదు బిడ్డ. నువ్వు అనుకుంటావు దేవుడు ఉంటే ఇదిగో తల్లిని తండ్రి ఇద్దరిని దేవుడు తీసుకున్నాడు, బిడ్డలు అనాథలైపోయారు. దానికి కారణం ఏదో ఉంది దేవుని దగ్గర. ఆ ప్రశ్న ఏబు లాంటి మహాభక్తుడే కొన్ని ప్రశ్నలు వేద్దామని అనుకున్నప్పుడు దేవుడు తిరిగి ఏబును ప్రశ్నిస్తే ఒక్క ప్రశ్న కూడా ఏబు ఆన్సర్ ఇవ్వలేకపోయాడు. కారణం ఏంటి? కారణం ఏంటి అని అంటే ప్రశ్నకు ఆన్సర్ ఏబు దగ్గర లేదు. అందుకే మనలో చాలా చెత్త పేరుకుపోయింది ప్రశ్నలతో. ఆ డస్ట్బిన్ అంతా తీసి పక్కన పడేయండి. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. విశ్వాస జీవితంలో నీ ఆత్మీయ నావ మీద నువ్వు ప్రయాణమైపోతున్నావు. నీతో కూడా ఎవరున్నారు? నీతో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. పెను తుఫాను చెలరేగింది, నది సముద్రంలోకి వెళ్ళిపోయారు, మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అలలు ఎగసెగసపడి ఆ అలలు ఆ యొక్క నావలు లేక దోణులు కప్పేస్తున్నాయి. ఇక మునిగిపోయే పరిస్థితి వచ్చింది. పెద్ద ప్రళయం సృష్టించింది. ఉన్న శిష్యులందరూ చనిపోయే పరిస్థితి. ఆ శిష్యులు అనుకుంటున్నారు యేసయ్య కూడా మాతో కూడా చనిపోయే పరిస్థితి వచ్చేసింది అని. అప్పుడు హడావుడిగా మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నా, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపిరి. అందుకైన ఏమన్నాడు? ఎవరైనా ఏమన్నాడండి? ఒరే ఎవరైనా ఏమనాలా? ఎవరైనా వాళ్ళు ఏమన్నారు? ప్రభువా నశించిపోతున్నావు, నువ్వు లే ప్రభువా అంటే ఏమన్నారు? అరే భయపడద్దు అబ్బాయి, నేనున్నాను కదా. ఏమన్నాలి? నేనున్నాను కదా అన్నాను కదా. అలా అనకుండా అల్ప విశ్వాసులారా, విశ్వాసం తక్కువ వారులారా, మీకు అర్థమయ్యే పరిభాషలో చెప్తున్నా, విశ్వాసం తగ్గిపోయిన వారులారా, అరే విశ్వాసం అని నేను చెప్పిన ఆవగింజకు డ్యామేజ్ అయిపోయిన వాళ్ళారా, పుచ్చిపోతుందిరా విశ్వాసం, అయ్యా డ్యామేజ్ అయిపోతుందిరా విశ్వాసం, ఎక్కడుందిరా మీ విశ్వాసం, విశ్వాసంలో తొలగిపోయే పరిస్థితి వచ్చిందిరా అనాలి కదా. ఏమి లేకుండా డైరెక్ట్గా అన్నాడు అల్ప విశ్వాసులారా. తర్వాత ఎందుకు భయపడుతున్నా? ఆమేన్ హల్లెలూయా. నీతో ఉన్నవాడు చెల్లి గుర్తుంచుకో, మూయబడిన నీ గర్భాన్ని తెరిచేవాడు, నీతో ఉన్నవాడు నీ కరువుని తీర్చేవాడు, నీతో ఉన్నవాడు నీ కష్టాన్ని ఎరిగినవాడు, నీ కష్టాన్ని చూస్తున్నవాడు, నీ శ్రమను చూస్తున్నవాడు, నీ రోగాన్ని ఎరిగినవాడు, నీ రోగంలో ఉన్న బాధను తెలిసినవాడు ఆయన నీతో ఉండగా ఎవరు నీతో ఉంది?
నీ రోగాన్ని నిర్మూలించే సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు నీతో ఉండగా నీకెందుకు భయం, నీకెందుకు అల్ప విశ్వాసం? విశ్వాసం ఎందుకు తగ్గిపోతుంది? విశ్వాసం ఎందుకు సన్నగిలిపోతుంది? విశ్వాసం ఎందుకు డ్యామేజ్ అయిపోతుంది? కారణం ఒకటే, పరిస్థితుల ప్రభావం నిన్ను అప్పుడప్పుడు ముంచివేస్తూ ఉంటాయి. ఏ ప్రభావాలు ముంచివేస్తాయంట? పరిస్థితుల ప్రభావాలు. అవి వాటి వల్ల సందేహాలు పుట్టుకొస్తాయి, సంశయాలు పుట్టుకొస్తాయి, ఆందోళన పుట్టుకొస్తాయి, అవిధేయత పుట్టుకొచ్చింది. వాటి వల్ల అవిశ్వాసం కూడా ఆటోమేటిక్ గా ప్రారంభం అవుతుంది. అవిశ్వాసపు హద్దుల్లోనికి వెళుతూ ఉండగానే అల్ప విశ్వాసం అంటారు దాన్ని. ఈ అల్ప విశ్వాస సమూహం దేని మీద ఆధారపడతారంటే దేవుని వైపు. అప్పటివరకు దేవుని కార్యాలు చూశారు. దేవుడు ఎవరెవరు కుష్ఠరోగులను ఎవరు, ఇది నయం కాదు కదా, ఈ జబ్బుకు మందు లేదు కదా, ఊరు బయట పడేయండి, వాళ్ళు బాగు చేసేది. అరే గుడ్డోడు పుట్టుకతో గుడ్డోడు కదా, ఎలా సాధ్యపడిద్ది? అరే పుట్టుకతో గుడ్డోడిని బాగు చేసిన వాడు, నేత్రాలు తెరిచిన వాడు మనల్ని బాగు చేయలేడా? నశించిపోతున్నామే, మనల్ని రక్షించలేడా? ఆయన మనల్ని రక్షించగలిగిన సమర్థుడు కాదా? ఒక మాట అన్నారు బైబిల్లో ఒక ముగ్గురు భక్తులు, రాజా ఈ విగ్రహాన్ని మేము మొక్కపోయినా, అగ్నిగుండంలో మమ్మల్ని పడేసినా, ఇదిగో మేము నమ్ముకున్న దేవుడు. ఎవరంట? మేము నమ్ముకున్న దేవుడు. ఇంకా ఇప్పుడు చెప్పుకుంటున్న వాక్యంలో ధోనిలో ఎవరున్నారు? శిష్యులతో ఎవరున్నారు? ఇప్పుడు అంటున్నారు ఆ ముగ్గురు అనుకోవచ్చు, మేము నమ్ముకున్న దేవుడు, మాతో ఉన్న దేవుడు, మమ్మల్ని నడిపించే దేవుడు, అగ్నిగుండమును ఆహ్లాదకరంగా మార్చి మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు మేము నమ్ముకున్న దేవుడు. ఈరోజు నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత సమర్థుడో తెలుసా? చాలా మంది బిడ్డలారు తెలియదు. అలలు వచ్చి ఆ దోణి కప్పేసినంత మాత్రాన ఆ దోణి మునిగిపోవడానికి, ఆ దోణి ముంచి వేయడానికి సముద్రానికి ఆర్డర్ లేదు, గాలికి ఆర్డర్ లేదు, తుఫానికి ఆర్డరు దేవుడు పాస్ చేయలేదు. ఎందుకో తెలుసా? గాలిని సముద్రాన్ని అణిచివేయవాడు ఆ దోణిలో ఉన్నాడు. ఆ దోణి నీ కుటుంబం అనే దోణి, నీ ఆత్మీయ జీవితపు దోణి. యేసయ్య నీతో ఉంటే చాలు. సందేహాలు నీకొద్దు, సంశయాలు వద్దు, పరిస్థితులను బట్టి ఆందోళన చెందాల్సిన పరిస్థితి అక్కర్లేదు. ఒక ఆమె నీలాగనే దేవుని నమ్మింది. అక్క వినండి జాగ్రత్తగా, మీరు ఏ రిఫరెన్స్ చెప్పడం ఇప్పుడు నేను నా మాట మాత్రం వినండి. మీలాగా దేవుని నమ్మింది, దేవుని కార్యాలు చూద్దాం అనుకుంది, దేవుడే కదా మమ్మల్ని నడిపిస్తుంది అనుకుంది. దేవుని యొక్క దూతలు ఇద్దరు వచ్చారు ఆ ఇంటికి. వచ్చిన తర్వాత లేవండి, త్వరపడండి, ఈరోజు ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాల్ని నేను బూడిద చేయబోతున్నా, మీరు లెగవాలా. కుటుంబాన్ని తీసుకున్నారు, బిడ్డలు తీసుకున్నారు, అల్లులు రమ్మంటే రాలా, కూతురుని తీసుకుని వచ్చారు. వచ్చి ఒకటే చెప్పారు. ఆది కాండంలో వాళ్ళు దేవదూతలు వాళ్ళకి చెప్పిన సందేశం ఏంటో 19వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూద్దాం. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? దేవదూతలు వాళ్ళకి, అయ్యా ఎట్టి పరిస్థితుల్లో వెనుతిరిగి చెప్పాలి, వెనుతిరిగి చూడకూడదు. పేజీ నెంబర్ 13 ప్రారంభం నుండి, ఆది కాండము 19వ అధ్యాయము 17వ వచనము. అక్కడ రాయబడి ఉన్న మాట, ఆ దూతలు వారిని తీసుకొచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక ఏమన్నాడండి ఇక్కడ? ప్రాణం దక్కించుకోవాలంటే ఏమండి? ప్రాణం దక్కించుకోవాలంటే పారిపో. అయితే వెనక్కి మాత్రం దేవుడు ఏం ఆజ్ఞాపించాడు? చెవి గలవారు విన్నవారు చెప్పును గాక. దేవుడు అన్నాడు వెనక్కి మాత్రం చూడద్దు. ఇది దేవుని ఆజ్ఞ. ప్రయాణమై వస్తూ ఉండగా లోతు భార్య ఏం చేసింది తెలుసా? అసలు అయినా వెనక్కి తిరిగి చూస్తే ఈ దేవుడు నిజంగా సొదొమ గొమొర్రా పట్టణాలు పాడు చేస్తున్నాడా? ఎలా పాడు చేస్తున్నాడు? అగ్నిగంధకాలు వేస్తానన్నాడు, ఎలా వేస్తున్నాడు అని ఇలా చూస్తానికి ఎప్పుడైతే తల తిప్పింది. ఒక అగ్నిగంధకాలు వేసి ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలు పాడు చేయటమే కాదు, సొదొమ గొమొర్రా పట్టణాల మీద ఆమెకున్న మమకారం చచ్చిపోలా.
బిడ్డలారా, చాలా మంది ఆత్మీయ జీవితంలో నువ్వు దాటిపో, నువ్వు వదిలిపెట్టి రా రా రా, వదిలిపెట్టాల్సిన వదిలిపెట్టని దేవుడు పలుమార్లు చెప్తాడు నీకు. నేను వదిలిపెట్టను, నేను దీన్నే పట్టుకుంటాను అంటే రోగం వచ్చే దేవుడికి. అమ్మా, ఆ మధ్యకాలంలో ఒకడు యూట్యూబ్లో బాగా హల్చల్ చేసింది. ఒకడేం చేశాడు తెలుసు? హరిబాబు, నేను వెళ్ళిపోయి నేను వీరుణ్ణి తొల్లగొట్టాడు, జబ్బులు తెరిచాడు, వెళ్ళిపోయి కరెంటు స్తంభం ఎక్కి పట్టుకుంటున్నా. ఈ కరెంటు స్తంభం నన్ను ఏం చేయలేదు, చూడండి నేను ఈ తీగను పట్టుకుంటున్నా అలాంటి తీగను పట్టుకున్నాడు. ఏమైపోయాడు? ఒరే, పట్టుకున్న తర్వాత నువ్వు చూడటానికి నువ్వు ఉండవా? అరే, నువ్వు వెనక్కి తిరిగి చూడద్దని దేవుడు అన్నాడే. నీ బతుకు ఎప్పుడు మారదా? సొదొమ గొమొర్రా పట్టణం నాశనమయ్యే, చెప్పాలి, నాశనమయ్యే దేశం మీద ప్రేమ ఎందుకు నీకు? నాశనమయ్యే దేశం మీద మక్కువ ఎందుకు నీకు? శాపగ్రస్తమైన దాని మీద అంత ప్రేమ, అంత అతిశయం ఎందుకు నీకు? శాపగ్రస్తమైన భూమిలో శాపగ్రస్తమైన ప్రజలు ఉన్నారు. వారిలో నుంచి నిన్ను దేవుడు బయటికి తీసుకొచ్చాడే. ఈ లోకం శాపగ్రస్తమై ఉన్నది, దానిలో నుండి నేను బయటికి తీసుకొచ్చాను. నీ ఆత్మీయ జీవితపు నావను, నీ కుటుంబ నావను దేవుడు చక్కగా నడిపిస్తున్నాడు. ప్రక్కనే ఉండి పెను తుఫాన్లు చెలరేగొచ్చు, అలలు నిన్ను ముంచివేయవచ్చు, అయినా సరే ప్రభువు నీతో ఉండగా నీకు భయం ఏంటండి? నా ప్రభువు నీతో ఉండగా నీకు భయం ఏంటి? లోతు వెనక్కి తిరిగి చూసారా? చూడలా. లోతు కుమార్తెలు చూసారా? చూడలా. ఏమకెందుకు? ఏమొక ప్రేమ. మీలో చాలా మంది స్త్రీలు కోపం వచ్చేది రావచ్చావు కానీ నా ప్రియ అక్క చెల్లులారా మీలో కూడా ఉంటారు. వెనక్కి తిరిగి దేన్నైతే చూడొద్దంటామో దాన్ని చూస్తే ఒకసారి ఎట్టుండిద్ది? నువ్వు మళ్ళీ తర్వాత నువ్వు వెనక్కి తిరిగిందని వెనక్కి తిరిగి అయిపోయావు. ఈ రోజుకి నువ్వు ఉప్పు స్తంభం లాగా. అవునా? ఏంటంట? ఈ పండు దేవుడు తినొద్దాడు. అవునా? ఓ, ఎందుకు తినొద్దన్నాడు నాకు తెలుసుగా. ఎవరు? అవ్వమ్మతో ఎవరు మాట్లాడుతున్నారు? బెడగొండ రాక్షసి నీతో మాట్లాడిద్ది రాత్రిపూట వచ్చి. అదే మాట్లాడుతుంది. ఏమని తెలుసా? ఏం కాదు, వక్తప్పేగా. ప్రొసీడ్. ఏం కాదు. ఏంటంటే ఇది వక్తప్పేగా. ఏమై దేవుడు ఏమైనా చూస్తున్నాడా? అమ్మా, దేవుడు ఏమైనా చూస్తున్నాడు? ఈ వక్తప్పుని చూడలేదుగా. ఈ వక్తప్పేగా. దేవుడు పట్టించుకోలేదు పెద్దగా. కానీ ఓకే, ప్రొసీడ్ అని ఆ ఒక్క తప్పుతో ప్రారంభమైన నీ జీవితం కొన్ని వందల తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆశీర్వాదకరమైన నావలో ప్రయాణం అవుతున్నావు నువ్వు, దీవెనకరమైన నావలో వెళుతూ ఉన్నావు నీవు. ఎందుకు లోకాన్ని చూసి, లోక పరిస్థితులను చూసి అంతగా భయపడిపోతావు, అంతగా సందేహాలతో ఉంటావు, అంతగా సంశయాలతో ఉంటావు? మళ్ళా దేవుణ్ణి నేను నమ్మానంటావు, మళ్ళా నేను ప్రార్థన చేస్తున్నానంటావు, మళ్ళా నేను పాటలు సూపర్గా రాస్తాను పాడతానంటావు. ఏంది ఇది? నీ విశ్వాసం త్రాచు వేస్తే దేవుడు ఇట్లా, ఆ త్రాచులో విశ్వాసం ఏ పరిమాణం, కనీసం ఒకవైపు ఆవగింజని ఒకవైపు నీ విశ్వాసాన్ని త్రాచు వేస్తే ఆవగింజే తూగుతుంది కానీ నువ్వు తూగట్ల బిడ్డ. కారణం ఏంటి తెలుసా? నీ పరిస్థితులు, ప్రభావాలు అంత దారుణంగా ఉన్నాయి. పరిస్థితుల ప్రభావాలను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లే. నావలో ప్రయాణమై నీతో ఎవరున్నారు తెలుసా? యేసయ్య ఉన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాల నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు నిన్ను ఆశీర్వాదకరమైన స్థలంలో ప్రవేశపెట్టలేడా? పెట్టగలడు. ఎందుకు? లోతు భార్యలో ఒక ఐదు అంశాలు ఉన్నాయి. ఆ 5 అంశాలు వచ్చేవారం నేర్చుకుందాం. ప్రియులారా, ఇక్కడ మత్తయి సువార్తలోకి ఒకసారి మళ్ళీ వెనక్కొద్దాం. మత్తయి సువార్త వెనక్కొచ్చి 8వ అధ్యాయము 26వ వచనము, అదే 23 నుంచి చదువుకుంటూ వచ్చాము. 24 ఒకసారి చదవండి, మరలా చదవండి. అంతటి సముద్రం మీద మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అమ్మా, సముద్రము అంటే ఈ లోకము అని అర్థం. ఏంటి సముద్రం అంటే? లోకం మీద మనం ప్రయాణమైపోతున్నాం. ఎవరితో ప్రయాణమైపోతున్నాం? ఎవరున్నారు మనతో? దేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. ప్రయాణమైపోతూ ఉన్నాం. తర్వాత ఏం జరిగింది? ఆ ప్రయాణమై పోతూ ఉండగా తుఫాను లేచింది. విశ్వాస జీవితంలో
నీవు ప్రయాణమైపోతున్నావు, నీతో యేసయ్య ఉన్నాడు. బట్ తుఫాన్లు చెలరేగితే భయపడొద్దు, తుఫాన్ను అణిచివేయవాడు నీతో ఉన్నాడు. గుర్తుంచుకో, బలమైన తుఫాను, బలమైన పరిస్థితులు, బలమైన ఆపదలు, బలమైన ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ నీ మీదకి వచ్చిన నీ విశ్వాసంలో చిన్న అంగుళం కాదు కదా, ఒక చిన్న డాట్ అంతా కూడా సందేహం అనేది రానికుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నీ విశ్వాసానికి నీకున్నది. విశ్వాసం కాపాడుకుంటూ ఏం చేయాలా? విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించు. యేసు వైపు మన చూపు సముద్రం వైపు కాదు, మన చూపు అలల వైపు కాదు, మన చూపు తుఫాను వైపు కాదు, మన చూపు గాలి వైపు కాదు, మన చూపు యేసు వైపు ఉండాలి. మన చూపు లోకం వైపు కాదు, సొదొమ గొమొర పట్టణాల వైపు ఆ లోతు భార్య చూసినట్టు కాదు. మనం చూడాల్సింది యేసు వైపు మనం చూడాలి. విశ్వాసం అనే పరుగు పందెంలో యేసు వైపు చూస్తూ మనం పరుగులెత్తాలి. యేసు వైపు చూస్తూ పరుగులెత్తాలే తప్ప పరుగులెత్తే నీవు ఒక్కసారి లోకం వైపు చూద్దామని అనుకోకూడదు. ఉప్పు స్తంభంగా మారిపోయిందామె. ఎన్ని రకాల తుఫాన్లు, ఎన్ని రకాల గాలులు చెలరేగినా సరే దేనికి కూడా మనం చెక్కు చెదిరే వ్యక్తులు ఉండకూడదు. విశ్వాసమును కర్తవ్యం దాన్ని కొనసాగించి యేసు వైపు చూడాలి. కానీ లోతు భార్య చూసినట్టు వెనక తిరిగి ఏముంది ఆమె దగ్గర అంటే, అదిగో సొదొమ గొమొరలో మేము పట్టణంలో సంపాదించుకున్న ఆస్తిపాస్తులన్నీ కూడా తగలబడిపోతున్నాయేమో, స్నేహితులు ఏమైపోతున్నారో, అక్కడున్న గుడ్ ఫ్రెండ్షిప్ ఏమైపోతుందో, ఇలా చూసి ఆమె విశ్వాసం ఏమైపోయింది తెలుసా? విశ్వాసి కాస్త అల్ప విశ్వాసి కాదు. ఆ కొండకి పారిపోతూ ఉన్నప్పుడు అల్ప విశ్వాసిగా మారిపోయింది. అల్ప విశ్వాసి కాస్త అవిశ్వాసిగా మారిపోయింది. ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూసిందో అప్పుడే అవిశ్వాసి అయిపోయింది. బిడ్డలారా, అలాంటి విశ్వాస జీవితంలో మనం ఉండకూడదు. కానీ విశ్వాసమునకు కర్తవ్యం దాన్ని కొనసాగించు యేసు వైపు మాత్రమే మన చూపు ఉండాలి. లోకం వైపు, లోక పాపం వైపు మన చూపు ఉండకూడదు. జ్ఞాపం చేసుకున్న మాటలు, అల్ప విశ్వాసులారా, అడవి గడ్డి పువ్వును చూసి ఎందుకు మీరు అతిశయపడుతున్నారు, ఎందుకు దుఃఖపడుతున్నారు, ఎందుకు చింతించున్నారు? మొదటి మాట ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా, అడవి గడ్డి పువ్వును చూసి ఎందుకు మీరు బాధపడుతున్నారు? 6వ అధ్యాయం 30 మత్తయి సువార్తలో, పోయిన వారం ఫస్ట్ ఎపిసోడ్ లో, ఈ రోజు మనం మాట్లాడుకుంటుంది 8వ అధ్యాయం మత్తయి సువార్త 26, 23, 24, 25, 26 వచనాల్లో మనం ధ్యానం చేశాం. ఆ అల్ప విశ్వాసులారు ఎందుకన్నాడు? గాలిని, సముద్రాన్ని, ఆ చెలరేగుతున్న తుఫాన్ని అణిచివేయగలిగిన వాడు సమర్థుడైన దేవుడు నీతో ఉండగా ఎందుకు నీకు సందేహం వచ్చింది? పరిస్థితులను బట్టి భయపడుతున్నావా? పరిస్థితులను బట్టి ఎన్నడూ భయపడబాక. యేసు నీతో ఉండగా ఎందుకు నీకు దండగా? ఏమంటే భయపడటానికి ఎందుకు దండగా? భయపడాల్సిన పనిలే, ధైర్యంగా ఉండాలి. ఎలా ఉండాలి విశ్వాస జీవితంలో? భయపడటానికి దండగా, ధైర్యానికి ఎక్కువ ఉండాలి మనకి నిండుగా. భయపడేవాడు దండగా ఉంటాడు, భయం లేనివాడు దిండుగా ఉంటాడు. నువ్వు భయపడతావా, భయం లేకుండా ఉంటావా? యేసయ్య నీతో ఉంటే భయం ఎందుకు నీకు? అసలు భయం పుట్టడానికి గల కారణం ఎక్కడో తెలుసా? ఎవరో తెలుసా? ఈ మానవ జాతులు ఎవరో తెలుసా? ప్రప్రదమైన వ్యక్తులు ఎవరో తెలుసా? కొంతమందికి చెబితే ఇప్పుడు కోపం వచ్చింది. వాళ్ళెవరో కాదు, స్త్రీలే. భయానికి కారణం ఎవరు తెలుసా? పురుషులందరూ మంచోళ్ళే కదా, చెప్పండి. మనం అందరం మంచోళ్ళం కదా. అసలు అవ్వమ్మ ఆ మాట, ఆ రోజు ఆ పండు ఆకలి అతిక్రమం పాపం కదా, ఎందుకు పండు తిందే? సరే తిన్నదే అనుకో, ఎందుకు ఈయనకి తినిపించాలా? సరే ఈయన అడిగిందే అనుకో, ఈయనకి బుద్ధి ఉండాలిగా, తినేవాడికి ఉండాలిగా. మనం అనుకుంటాం ఏ కాడికి అవ్వమ్మదే తప్పు, అవ్వమ్మదే అబ్బా, అవ్వమ్మదే తప్ప. అవ్వమ్మ బుద్ధి ఏంటి? బుద్ధి లేదు, బుద్ధికి ఏం రాలైంది. మరి ఆదాము బుద్ధి కలిగిన వాడే కదా, ఆదాము ఎందుకు తిన్నాడు? విచిత్రం ఏంటి తెలుసా? అవ్వమ్మ తింది ఏమీ అర్థం కాల, ఆదాము తిన్నాడు. అయ్యో దిగంబరులుగా ఉన్నామని అప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. ఇద్దరు తింటేనే కళ్ళు తెరవబడ్డాయి. ప్రభా ఏ సాయంకాలం దేవుడు మాట్లాడటానికి ఏదైనా తోటకి రాగానే, ఆదామో ఎక్కడ? ప్రభా నేను ఎక్కడ ఉన్నా. మరి అవ్వమ్మ ఏదంటే, అవ్వమ్మ పండు తిన్న అందుకని రాలేదా అనొచ్చుగా. ఏ కాడకు మీ మీదే పోతారు ఇల్లు కదా. మీరు చాలా మంచి వాళ్ళమ్మా,
మీకు నిండు వందనాలు తల్లే. విశ్వాస జీవితంలో నువ్వెంత బలంగా ఉంటావో బిడ్డ, నీ భర్తను అలానే ఉంచు, నీ భార్యను అలానే ఉంచు, నీ బిడ్డలను అలానే పెంచు. ఎలాంటి తుఫానులైనా అణిగిపోతాయి నీ ముందు. ఎలాంటి తుఫానులైనా, పెను తుఫానులు, రేగుతున్న పెను తుఫానులైనా, చెలరేగుతున్న పెను తుఫానులైనా, ఎంతటి గాలి అయినా సరే అణిచివేయబడాలి అంటే నీతో యేసయ్య ఉండాలి. యేసయ్య నీతో ఉండాలి అంటే విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తే మన ప్రయాణం అలానే మన చూపు యేసు వైపే ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన మాట, వినుట వల్ల విశ్వాసము కలుగును. అంటే ఏం చేయాలి? నువ్వు నీ విశ్వాసం బలం పొందుకోవాలంటే ప్రతినిత్యము వాక్యాన్ని వినాలి. ఇక్కడ వింటావు, అయ్యా ఇదిగో యూట్యూబ్ లో ఉన్నా సరే ఈరోజు సరిగా వినలా, యూట్యూబ్ లోనైనా సరే అల్ప విశ్వాసం గురించి వినాలి అని నువ్వు విన్నది కాక 10 మందికి ఫార్వర్డ్ చేస్తావు. ఏ రోజైనా ఫార్వర్డ్ చేసావా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది మీరు కనీసం వాక్యాన్ని పంచుకున్నారు? ఆస్తులు కాదు పంచుకోవాల్సింది, చెడ్డ మాటలు కాదు పంచుకోవాల్సింది, విలువైన దైవవాక్య సందేశాన్ని ఎంతమంది ఫార్వర్డ్ చేస్తున్నారు మీరు? ఎంతమంది సబ్స్క్రైబ్ చేపిస్తున్నారు మీరు? అంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనకేదో లాభాలు కాదు. ఇక్కడ నా ఉద్దేశం చూడండి, నా యూట్యూబ్ ఛానల్ మొత్తం వెతుక్కోండి, ఒక్కసారి మాత్రం ఒక వ్యక్తి అడిగితే, 2 వ్యక్తులు అడిగితే ఫోన్ పే నెంబరు, గూగుల్ పే నెంబర్ పెట్టేనే తప్ప మిగతా దాదాపు ఒక 300 ఎపిసోడ్స్ ఉంటాయి. వాటిల్లో ఎక్కడైనా సరే నాకు డబ్బులు పంపండి, నా మినిస్ట్రీని ప్రోత్సాహపరచండి అని ఏనాడు నేను బెగ్గింగ్ చేయలే. ఐఎమ్ నాట్ ఏ బెగ్గర్. నాకు అసలు ఆ క్యారెక్టరే కాదు, అసలు అలవాటు లేదు. ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్, ఏ సభలకు వెళ్ళినా సరే నేనేం చేస్తాను అంటే, నేను ఆనుకుంది, నన్ను పిలిచిన వాడు దేవుడు, నేను ఆనుకుంది ఆయన మీద. నేను ఎందుకు భయపడాలా? పరిస్థితులను బట్టి దేవుడే సమస్తం సమకూర్చేస్తాడు. మీకు తెలుసా, నేను పోయిన వారం మరి విందు ఏర్పాటు చేయాలి అనగా వెంటనే నా దగ్గర లేవు. మరి ఆత్మీయ కుమారుడు విజయ్ అయ్యగారు నేను తీసుకొస్తాను. అదేంది నాన్న అంటే, ఎందుకో నాకు తేవాలంటే, ఎందుకంటే 2-3 వారాల నుంచి నేనే పెడతానని తెలిసాయి. తీసుకొస్తాను ఈ వారం, నాకు కొద్ది కూరలో తెస్తాను, కూరకన్నా అవకాశం నాకు ఇవ్వాలి. సరిపో దేవాన్ని బిడ్డను భలే ప్రేరేపించారు మీరు. సో ఈరోజు కూడా మీరందరూ పాలిభాగస్తులైన అందరిని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలారా, దైవ కార్యాల్లో పాలిభాగస్తులు అవ్వండి. పిసినారితనాన్ని విడిచిపెట్టండి. దుర్మార్గతపు చెరకట్ల చేత బంధించబడి ఉంటే ఆ బంధకాలు తెంచుకోండి. రాత్రి చెప్పుకున్నాం మనం, దేవునికి మనకు వైర్ కట్ చేసింది ఎవరమ్మా? సమాధానం వద్దు, మనకి దీర్ఘశాంతం అస్సలు వద్దు, దయాలత్వం వద్దు. అరే కరెంటు వైర్లు ఎన్ని తీగలు ఉంటాయి లోపల? మల్టీ చాలా ఉంటాయి కదా. అయ్యా అనుకోండి, గుర్తుంచుకోండి, ఒక్కొక్క తీగ కట్ అయ్యేటుంది, సప్లై ఆటోమేటిక్ ఏమైపోయింది వచ్చింది కదా. అది సో అందుకని దేవుని దగ్గర నుంచి రిప్లై రావాలంటే నీకు సప్లై ఉండాలా. ఆ సప్లై దగ్గర కార్యాలు చేపట్టండి, పరిచర్య చేయండి, దేవుని సంఘాన్ని ప్రోత్సాహకరంగా నడిపించండి. సంఘంలో సభ్యులు ఉన్న మీరు వాక్యాన్ని షేర్ చేసుకోండి 10 మందికి. అల్ప విశ్వాస సమూహంలో కాదు కానీ విశ్వాస సంఘములో, పరిశుద్ధ సంఘములో, పరిశుద్ధ సహవాసములో దేవునితో కలిసి నడిచే ధన్యత దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మనలో ఉన్న అవిశ్వాసంతో కూడుకున్న క్రియలు మనలో ఏమాత్రం లేకుండా, సంశయం లేకుండా, సందేహాలు లేకుండా, అవిధేయత లేకుండా విధేయత చూపుతూ దేవుని వైపు చూసి పరుగులెడదాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. వాక్యం విన్న వీళ్ళందరినీ దీవించి ఆశ్రయించి కృపలో వర్ధిల్ల చేయండి. అల్ప విశ్వాసులారా, నిజమే, మా జీవితం అనే నావలో మాతో మీరున్నారు, మా కుటుంబంతో మీరున్నారు. మేము భయపడకూడదు, మేము సందేహపడకూడదు. పరిస్థితులను బట్టి సందేహపడుతున్నామా, భయపడుతున్నామా, అధైర్యపడుతున్నామా, లోపడలేకపోతున్నామా, అవిధేయత చూపిస్తున్నామా, ఏదైనా కావచ్చు, వాటన్నిటినీ విస్మరించి విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు నా యేసయ్య నీ వైపు చూస్తూ రోగమైన, పాపమైన, శాపమైన సమస్తమును నీలో పోగొట్టుకోవడానికి ముందుకు అడుగులు వేసే ధన్యత ఇచ్చింది.
ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారిలో ఎవరు బలహీనంగా ఉన్నారో వారిని బలపరచండి. ఎవరు అనారోగ్యంతో ఉన్నారో వారికి విడుదల దయచేయి. ఎవరు ఆర్థిక సమస్యలు, కోర్టు వివాదాలు, స్థల వివాదాలు ఉన్నారు, అయా విడుదల దయచేయి. సమస్తమును సకలము నీకు మహిమకరంగా నీ బిడ్డలు నడిపించమని యేసు నామములో అడుగుచున్నా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుగాక. ఆమేన్.